లేచి భోంచేయమ్మా. నేను తినలేనమ్మా. వాడిని కళ్ళారా చూసుకుంటే గాని నాకేది సహించదు. తమ్ముడు తప్పకుండా వస్తాడమ్మా. వాడి మీద ఏ కేసు లేదని ఎస్ఐ గారు చెప్పారుగా. రామ్మా లేచి. అమ్మా అన్నయ్య చూడు. బాబు మధు, పరాయి వాళ్ళని పల్లెత్తు మాట అంటే కూడా చేత కాని నువ్వు ఈ రౌడీ గొడవల్లో ఎలా చిక్కుకున్నావురా? దారిని పోయే గొడవ నువ్వు నెత్తికెందుకు తగిలించుకున్నావు? ఏమిటమ్మా నువ్వు మాట్లాడేది? నాన్నగారు నడివీధిలో రౌడీలు కొడుతుంటే చూస్తూ ఊరుకోవాలమ్మా? ఒకవేళ నేను నాన్నగారి శవంతో ఇంటికొచ్చుంటే నువ్వేమనే దానివి? రే, చెట్టంత కొడుకు పక్క నుండి నీ తల్లి మెళ్ళలో మాంగళ్యం తెగుతుంటే చూస్తూ ఊరుకునే చేతకాని వెధవా అని తిట్టావు. ఏంటక్క మాట్లాడు, నేను చేసిన తప్ప? ఖచ్చితంగా తప్పే. చట్టాన్ని చేతిలో తీసుకోవడానికి నువ్వెవడవరా? నేను చేసేది పోలీసు ఉద్యోగం. మా వృత్తిలో ఇలాంటివి జరగడం సహజం. ఒకవేళ ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా ముందడుగు వేయటం నా ఉద్యోగ ధర్మం. నాన్న, మీరు పాటించింది ఉద్యోగ ధర్మం, నేను పాటించింది పుత్రధర్మం. అది కాదురా మధు, నీ భవిష్యత్తును గురించి ఆలోచించావా? తమ్ముడికి నేను ఫ్రెండ్నే, మీరే కంగారు పడకండి. తమ్ముడిని ఎవరైనా ఏమైనా అంటే వేసేస్తా. ఏం బావా, అలా నాతో బయటకు వస్తావా? బావా ఎవరు బావా? బావా ఎవరు? నువ్వే బావా. మా మధుబాబుకు బావైతే నాకు కావేంటి? ఊరికే షికారుగా మార్కెట్కు పోయి కూల్ డ్రింక్ తాగుదాం. పద బావా. అలానే తీసుకెళ్ళి చావగొట్టి చెవులు పోయావు కదా. చచ్చా, మస్తాన్ గారి శత్రువు నేను. నా కోసమే మధుబాబు మస్తాన్ గారిని కొట్టాడు. మనం బరంపురం. రా బావా రా. ఆయన రారు, ఆయనకి ఇలాంటివంటే పడవు. ఎందుకు సరిపడవు లక్ష్మి? బరంపురం అంటున్నాడు కదా, మంది గుణపురం. నీకేం భయం లేదు, అలా బావతో షికారు కలుస్తా. పద బావా. ఈయనెవరో తెలుసా? మస్తాన్ గారి మక్కిలు రగ్గొట్టి ఎమర్జెన్సీ వార్డులో పడేసిన మధుబాబుకి బావ. ఈ బావకి నేను బామ్మర్దిని. నేను తాగాం, తిన్నాం. డబ్బులు అడిగే దమ్ములు ఎవరికి ఉన్నాయా? ఎవర్రా దమ్ములున్నాడు? ఎవరైనా సరే డబ్బులు అడిగితే చంపేస్తానంతే. నువ్వు కూర్చోబో. మిమ్మల్ని డబ్బులు ఎవరు అడిగాడు బాబు? మీ మనసు రాజమందరం పూర్తి చేసుకోండి. ఇంటికి ఏమన్నా పార్సల్ కట్టమంటారా బాబు? అత్తగా బాబు గారు పార్సల్ కట్టరా? నిజంగా చెప్తున్నాను, నువ్వు చేసిన పని చాలా గొప్ప పని. అవును, అంత పెద్ద రౌడీని ఎలా కొట్టావు బావా? కరాటే దెబ్బలా? కుస్తీ పట్టావా? కుస్తీ అయితే నాకు నేర్పించు. నీతో ఒక పట్టు పట్టాలని నాకు చాలా కుతూహలంగా ఉంది. ఓసి పిచ్చి మొఖమా, ఎన్నాళ్ళయిందే నీ ముఖంలో ఉత్సాహం చూసి. ఒరే మధు, నువ్వేదో గొడవలో ఇరుక్కున్నావని తెలిసి అది ఆళ్ళకి తిండి తింటే ఒట్టు. నువ్వెందుకు గొడవ పడ్డావో తెలిసాక ఎట్ట ఎగురుతాందో చూడు. పిచ్చి మొహం కదా అమ్మమ్మ, అందుకే. లేకపోతే నా బతుకు రాజమార్గం నుండి పక్కదోవ పట్టిందని బాధపడాల్సింది పోయి ఇలా సంతోషిస్తుందా? నీ బ్రతుక్కేన్రా, నీదెప్పుడు రాజమార్గమే. ఎందుకో తెలుసా? నీది మీ తాత పోలిక. ఒకసారి నేను వయసులో ఉండగా ఏం జరిగిందో తెలుసా? పక్కూరు మునసపు నా మీద కన్నేసి పళ్ళికిలిచ్చాడు. దాంతో మీ తాతయ్యకి కోపం వచ్చి కత్తికెళ్ళి వాడి కళ్ళు పొడిచి నా కాళ్ళ మీద పడేశాడు. ఆ రక్తం నీ ఒంట్లో ఉందిరా. ఆహా, వీర రక్తం, వీర మనవుడు, వీర నాయనమ్మ. బావా విజృంభించు. ఒరేయ్, ఆ ఆడపిల్ల నోరు తెరిచి అడుగుతోంది, విజృంభించరా. అట్ట నీళ్లు గారిపోతావేరా, నువ్వే విజృంభించు. ఇంత పెద్ద వయసులో మా అమ్మకి ఎందుకు ఈ శ్రమ? అప్పడాలు, ఒడియాలు, మినపసున్నులు అన్ని పంపించింది. పట్టుకోవే. ఏమండి చూసారా, మా అమ్మ అనాస పండు కూడా పంపించింది. అవన్నీ ఇక్కడ దొరకవనా అంత దూరానికి పంపించడానికి? సర్లేండి, దొరకమని పంపుతారా? పుట్టింటాళ్ళు ప్రేమతో పంపిస్తారు. ఇటే బాబా, అన్ని ఇక్కడ దొరుకుతాయండి. మీ నాన్నది అమ్మను. వదిలే ఉంటుందన్నయ్య. చేసే ఉద్యోగం టీచర్ అయినా హెడ్ మిస్ట్రెస్ లాగా పోజ్ కొడుతోంది. బెత్త వచ్చుకుని నలుగొడ్డిస్తే సరిపోయేది. ఏమిటని ఇది? ఇది మా నాన్నగారి కత్తి. నీకెవరిచ్చారా? అమ్మమ్మ సంచిలో నాకేదో బహుమతి పెట్టానంది, బహుశా అదేనేమో. మీ అమ్మమ్మ నీకు కత్తి బహుమతిగా ఇచ్చిందా? ఆ ముసలాడికి ఏదో పిచ్చెక్కినట్టుంది.
పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి ఇవ్వాల్సిందే మనులు మంచి మాటలు కానీ ఇలాంటి కత్తులు కటార్లు కదరా. ఇవ్వడానికి ఆవిడకి బుద్ధి రాకపోయినా తీసుకోవడానికి నీకు బుద్ధి ఉండక్కర్లా. ఏదో ఈ గొడవలన్నీ సర్దుమణిగిపోయినది అనుకుంటే మళ్ళీ నువ్వు ఇలాంటి కత్తులు కటాలతో ఏదైనా గొడవ చేశావో నీ డొక్క జీరేస్తాను జాగ్రత్త. ఇప్పుడు ఏం చేస్తాడనండి వాడి మీద అలా విరుచు పడుతున్నారు? నమస్కారం. నువ్వు చేసింది తక్కువ పనేం కాదు. ఇక నుంచి నువ్వు ఒంటరిగా తిరగటానికి వెళ్ళలేదు. బయటికి వెళ్ళదలుచుకుంటే నలుగురు స్నేహితులతో కలిసి వెళ్ళు. నాకు అలవాట్లేదురా. నువ్వు తాగొద్దులే, ఊరికి కూర్చుని రారా. ఎవరైనా చూస్తే నేను తాగుతాను అనుకుంటారా? నువ్వు నేను ఎవరు తెలుసా? తెలీదండి. అదే అమాయకత్వం అంటే. మొన్న మస్తాన్ గారి కాళ్ళు చేతులు ఎరగొట్టాడు చూసావా, అది మనోడే. నమస్కారం బాబు. మీ పేరు విన్నాం గానీ ఎప్పుడు చూడలేదండి. మీ బావగారు హరిదాసు అప్పుడప్పుడు వచ్చి మీ పేరు చెప్పి తాగేసిపోతుంటారండి. రే కొట ఎట్రా, బాబు గారిని తీసుకెళ్ళి మంచి టేబుల్ దగ్గర కూర్చోబెట్టి వారికి ఏం కావాలో దగ్గర నుండి చూసుకో. వెళ్ళు. రే ఇక్కడంతా ఏదోలా ఉందిరా, వెళ్ళిపోదాం పదా. కూర్చోరా. ఏమిట్రా వీళ్ళందరినీ బయటికి పంపి మనం వేపిస్తున్నావా? చెప్పు. అది కాదురా, నేను చెప్పి మీరంతా బయటికి పండి, లేకపోతే చినిగిపోద్ది ఒక్కొక్కడికి. ఎవరనుకుంటున్నారా? మస్తాను గాని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టిన మధుబాబు గారు రా. మీరంతా పెద్ద పుడింగులు అనుకుంటున్నారా? మా మస్తాను ముందు నిలబడే దమ్ముందా మీకు? అరిచ్చా, మా మధుబాబు కోసం మా ప్రాణాలను ఇస్తారా? ఆ మస్తాన్ గారిని తన్నా మీకు బుద్ధి రాలేదురా? చించు మొహం చిట్టెలుకున్నా చూడండి అచ్యుతరామయ్య గారు, మీ అబ్బాయి సర్వనాశనం అయిపోవాలనుకుంటే అలాగే కానివ్వండి, కానీ ఊళ్ళో ఉన్న కుర్రాళ్ళందరినీ చెడగొట్టాలనుకోవడం అన్యాయం అండి. ఏం జరిగిందండి? బజార్లో బ్రాందీ షాప్ లో మీ వాడికి ఏం పని అండి? తనతో పాటు మా అబ్బాయిని ఆ ఏఎస్ఐ గారి అబ్బాయిని తీసుకెళ్లి తెగ తాగించి ఒకటే అరుపులు కేకలు, పైగా మస్తాన్ గారి మీద సవాల్ చేశాడట. వాడి మనుషులు తిరగబడిదంటే మధ్యలో ఉన్న పాపానికి మా అబ్బాయికి దెబ్బలు తగిలాయి. మరీ ఇంత బరి తెగించిపోయాడు ఏమిటండి మీ అబ్బాయి? మా వాడలో చేయడే, మీరేదో పొరపాటు విని ఉంటారు. నాదా పొరపాటు? సరే మీరే వెళ్ళి ఆ బ్రాందీ షాప్ లో కనుక్కోండి. ఈ విషయమే ఇంకా కథగా చెప్పుకుంటున్నారు. చూడండి అచ్యుతరామయ్య గారు, మీకు ఒక నంబర్ తగ్గితే ఇంకో కొడుకు ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు. నాకున్నది ఒక్కగానొక్క కొడుకండి. దయచేసి వాడి ఉసురు పోసుకోవద్దని చెప్పండి. వస్తున్నానా? ఏమిటన్నా? నువ్వు చెడింది కాకుండా ఊళ్ళో వాళ్ళ పిల్లలను కూడా చెడగొడుతున్నావా? ఎందుకండి వాడిని అలా కొడుతున్నారు? మధు ఏం చేశాడని? ఏం చేశాడో వెతనాడు. ఏరా ఏం చేశా? నేనేం చేయలేదమ్మా, నాకేం తెలియదు. తెలీదా? ఆ రౌడీ మస్తానగాడు ముఠా అంటే ఈ ఊళ్ళో ప్రజలే కాదు, పోలీసులే భయపడుతున్నారు. అలాంటిది వీడు రాత్రి మా రైటర్ రంగనాథం కొడుకుని మిగతా స్నేహితుల్ని వెంటేసుకుని బ్రాందీ షాపులో ఒళ్ళుపై తెలియకుండా తప్పటాకి బజారెళ్ళి వాళ్ళందరినీ ఆ మస్తానగాడు ముఠా మీద కూసుకొలిపాడు. ఇప్పుడు ఆ రంగనాథం తన కొడుకుని ఆ రౌడీలు వచ్చి ఎక్కడ చంపుతారోనని ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని గడగలాడిపోతున్నాడు. మీ నాన్నగారు చెప్పిందంతా నిజమేనా? రోడ్డు మీద తాగి తందనాలు ఆడుతున్నావా? నేను అసలు తాగలేదమ్మా, వాళ్లే తాగి కొట్టుకుంటుంటే నేను వెళ్ళి విడిపించాను. అబద్ధాలు కూడా ఆడుతున్నావా? పళ్ళు రాలగొడతాను. అసలు నువ్వు బ్రాందీ షాప్కి వెళ్ళావా లేదా? వెళ్ళాను. బ్రాందీ తాగావా లేదా? లేదు. మళ్ళీ అబద్ధం చెప్పావంటే చంపేస్తాను. బ్రాందీ షాప్కి వెళ్ళాడట, బ్రాందీ తాగలేదట. అక్కడికి వీడప్పుడే శ్రీరామచంద్రుడు అయినట్టు. తాడి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడ మేతగానే కప్పదాటి సమాధానం కదా ఇది. నాన్న నేను చెప్పేది కాస్త. ఇంకా ఏమిటో నువ్వు చెప్పేది? ఎలాగూ నీ కొడుకును ఒక గూండాగాను రౌడీగాను తయారు చేశావు. కనీసం మా బిడ్డలైనా మర్యాదస్తులుగా బ్రతకనే ఉండని ఆ రంగనాథం మొరబెట్టుకుంటుంటే నా తల తీసేసినట్టయి. ఎవడో ఒక రౌడీ వెధవ నా కన్న తండ్రి మీద చేయి చేసుకుంటే సహించలేక వాడిని కొట్టిన పాపానికి ఊళ్ళో వాళ్లతో పాటు మీరు కూడా నాకు ఒక రౌడీ తాగుబోతని బిరుదిచ్చారు. చాలా సంతోషం నాన్న. ఇప్పుడు నేనేం చెప్పినా మీరు వినిపించుకునే స్థితిలో లేదు. నిజమేమిటో కాలమే తెలియజేస్తుంది. కానీ మీ రక్తం మీద మీకున్న నమ్మకానికి జోహార్లు నాన్న. గుడ్ మార్నింగ్ సార్. ఏమిటో మధు, ఏంటి గాలికి రోడ్ల మీద తిరుగుతున్నావు? లేదు సార్, నా తమ్ముడు రిజల్ట్స్ వస్తే తెలుసుకోవడానికి వెళ్ళాను. పాస్ అయ్యాడా? క్లాస్ వచ్చింది సార్. పోనీలే, వాడేను బాగుపడతాడు.
నువ్వెలాగ రౌడీ అని పట్టం కట్టిస్తున్నావు కదా, ఏంటి మళ్ళీ గొడవలు మొదలు పెట్టావట? ఆ రోజు నేను కేసు నుంచి తప్పించాను చూడు, అది నా పొరపాటు. మస్తాను కొట్టి నువ్వు మరో మస్తాను అయిపోదాం అనుకుంటున్నావా? సార్ మీరు కూడా అలా మాట్లాడుతున్నారే, అసలు నేనేం చేశాను సార్? తాగి బార్లో మస్తాను మనుషులు రెచ్చగొట్టలేదు. నేను కాదు సార్, అది వాళ్ళు. అబద్ధాలు చెప్పకు. నువ్వు ఎక్కడెక్కడ ఎవరి మీద మీసాలు మేలేస్తున్నావో నాకు బాగా తెలుసు. నేనా? నువ్వే. నువ్వు ఒక పెద్ద గ్యాంగ్ ను పోషిస్తున్నావట, వాళ్ళతో కలిసి కనిపించిన వాళ్ళని బెదిరిస్తున్నావట. ఆ హరిదాస్గా నీకు బాడీ గార్డా? నీ అండ చూసుకొని ఆ హరిదాసు నీ బావతో కలిసి ఊళ్ళో దాదాగిరి చెలాయిస్తున్నాడు. ఇంతకాలం నువ్వేదో చాలా అమాయకుడు అని నీ మీద దయాదాక్షిణ్యాలు చూపించాను. అంతేకాదు, మీ నాన్నగారి మీద నాకున్న గౌరవం కూడా. చూడు, నువ్వు మరో మస్తాను అవుతుండే మాత్రం చూస్తూ ఊరుకోను, మక్కిలెరగొడతాను. ఏమిటి సార్ ఇది? ఇంట్లో నా కన్న తండ్రి, బజార్లో జనం, వీధిలో పట్టుకుని మీరు, ఇలా ఎవరికిష్టం వచ్చినట్టు వాళ్ళు నన్ను నిలబెట్టి రౌడీని ముద్ర వేయకండి. నేను రౌడీని కాదు సార్. ఆ ముళ్ళ కిరీటం మీరంతా కలిసి నా నెత్తికి తగిలించకండి. మీకు దండం పెడతాను, ప్లీజ్ నన్ను మధుగా బ్రతకనివ్వండి. మామూలు ఇంకా బోనియే కాలేదు బాబు. ఏంటి బోని కాలేదు అన్నావేంటి? ఇదేమన్నా మామూలు అనుకున్నావా? చెప్పు. మధు మామూలు మర్యాద ఇవ్వకపోతే కొట్టు నేలమట్టం అయిపోగలదు. ఇవ్వు, లేకపోతే వేసేస్తా. ఇచ్చేవాడి కూడా అనవసరం చెడగొడతావేంటా? ఇచ్చే మస్తాన్ని కొట్టిన మధు ఎవరో మాకు తెలియదు గాని బాబు, అతని పేరు చెప్పి మా ప్రాణాలు తీస్తున్నారు మీరు. ఏంటి ప్రాణాలు తీస్తున్నాడు, గేణాలు తీస్తున్నాడు మాట్లాడుతున్నావు? నేను ఎవరనుకున్నా? మధుకి స్వయాన బావగారిని. మా బావ సారాగుట్లో మందు కొడుతున్నాడు, నన్ను పంపించాడు. చెప్ప మర్యాదగా ఇవ్వకపోతే నిజంగానే వేసేస్తా. ఇదిగో బాబు. ఏంట్రా నా పేరు చెప్పి మామూలు వసూలు చేస్తున్నారా? ఎవరా మిమ్మల్ని చేయమంది? అది కాదు బాబు, కొట్టువారి దగ్గర అప్పు. నేను నిన్ను వసూలు చేయమన్నానా? నీ కోసం డబ్బులు వసూలు చేస్తుంటే నన్నే కొడతావా? ఇదిగో చూడండి, మీ అందరికీ చెప్తున్నాను, నా పేరు చెప్పినంత మాత్రాన ఎవరికి పైసా కూడా ఇవ్వద్దు. నేను రౌడీని కాను, కేడీని కాను. నాకు డబ్బుతో పని లేదు.